హలో గైస్, నమస్తే అందరికీ, జై శ్రీరామ్. సో నేను ఈరోజు ఒక రెండు విషయాల గురించి వీడియో తీయాలనుకుంటున్నా. అసలు నాకు దీని గురించి వీడియో తీయాలని అనుకోలేదు, బట్ కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఆ విషయాల గురించి చెప్పాలనుకుంటున్నా. నా మనసులో ఉన్న నేను చెప్పాలనుకుంటున్నా. మీరు అది కరెక్ట్ అనుకుంటారా అనుకోరా అది మీ ఇష్టం. బట్ నేనైతే ఈ మ్యాటర్ గురించి మాట్లాడదలుచుకుంటున్నా. మాట్లాడిన దాంట్లో ఎంత కరెక్ట్ ఎంత రాంగ్ అనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బట్ నేనైతే ఈ విషయంలో మాట్లాడాలనుకుంటున్నా. మెయిన్లీ వన్ థింగ్, సిజేపి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ అనేది ఒక చెప్తే బాగుండదు కానీ అభిజిత్ దీప్కే అని చెప్పి ఒక పర్సన్ క్రియేట్ చేసిండు. ఈ పార్టీ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంది అంటే, మన సుప్రీంకోర్టు పార్లమెంట్ youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession, some of them become media. సుప్రీంకోర్టు ఒక చీఫ్ జస్టిస్ లాయర్ అడ్వకేట్ అతను ఏమన్నాడు అంటే, మన స్టూడెంట్స్ ని కాక్రోచెస్ అని చెప్పి ఒక మాటల్లో ట్రీట్ చేసి మాట్లాడిండు. ఓకే, అది రాంగే, కాక్రోచెస్ అని ట్రీట్ చేసి మాట్లాడడం తప్పే, వీల్ యాక్సెప్ట్ ఇట్. కానీ అదే పాయింట్ని పట్టుకొని వాడు అభిజిత్ దీప్కే అని చెప్పి, నేను వాడు వీడు అంటున్నాను ఎందుకంటే ఐ డోంట్ గివ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. వై? బికాస్ హీ ఈజ్ అన్ యాంటీ నేషనల్ హిందూ. ఎందుకంటే వాడు ఒక హిందూ అయినా కూడా హిందుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నాడు. వాడు ఎన్నో ట్వీట్స్ కూడా పెట్టిండు, మమతా బెనర్జీకి సపోర్టింగ్గా ట్వీట్స్ కూడా పెట్టిండు. మీరు వన్ ట్వీట్స్ చూడండి, దాని తర్వాత మీరు మాట్లాడండి. అండ్ మ్యాటర్కి వచ్చేసి ఏంది అంటే, సిజేపీ పార్టీ ఆ విషయంలో క్రియేట్ అయింది. విత్ ఇన్ ఒక 4 monthsలో 22.13 million వరకు రీచ్ అయిపోయింది. ఫాలోవర్స్ చాలా పెరిగిపోయారు. అందులో మ్యాక్సిమం పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెనడా, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి వాళ్ళు తప్ప మన హిందువులు చాలా తక్కువ ఉన్నారు. నేను చెప్పిన కదా, మ్యాక్సిమం పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెనడా వీళ్ళ పాపులేషన్ మస్తు అంటే మస్తు ఉంది. ఈ పార్టీ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 25 million అంటే మామూలు మాటనా? అందులో మ్యాక్సిమం 20 million వరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, బంగ్లాదేశ్ వీళ్ళు మాత్రమే ఉంటారు. ఈ పాకిస్తాన్ నా కొడుకులు టెర్రరిస్ట్ కాకపోతే ఇంకేంది? ఇలాంటి ఐడియాని మనం ఫాలో చేయాల్సింది మన ఇండియన్స్, మన హిందువులందరూ. కొంచెమైనా ఆలోచించి మాట్లాడి, కొంచెమైనా ఆలోచనతోటి చూడండి ఏం జరుగుతుంది. అసలు వాళ్ళ అజెండా వేరు. వాళ్ళు స్టూడెంట్స్ని యూజ్ చేసుకొని ఇంకేదో చేద్దామని చెప్పి వీళ్ళ పార్టీలోకి పిలిచి స్టూడెంట్స్ని మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేసేస్తారు వాళ్ళు. చెప్తున్నా కదా, సిజేపీ పార్టీ అనేది స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేసింది కాదు. వాళ్ళ అజెండా వేరే. మీకు అర్థం అయితలేదు అసలు, వాళ్ళ అజెండా వేరే. అండ్ ఇది పక్కన పెట్టండి. సో మొన్న నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అని చెప్పి 21 స్టూడెంట్స్ చనిపోయారు. చాలా బాధాకరమైన విషయమే, ఒప్పుకుంటాం. మీరు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, సో దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రొటెస్ట్ చేయండి. వీల్ ఆల్ సపోర్ట్ యూ స్టూడెంట్స్. మీ అందరికీ ప్రతి ఒక్కరి సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ, పిఎం ప్రతి ఒక్క సపోర్ట్ మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది, కలుగుతుంది కూడా. బట్ మీరు ఎవరి సపోర్ట్ అయితే తీసుకొని మీరు ప్రొటెస్ట్ చేస్తారో అది చాలా అంటే చాలా రాంగ్. చెప్తున్నా కదా, మస్తు రాంగ్ చేస్తారు మీరు. पत्थर फेंके जा रहे भाई, उसको मना भी किया है, अगर कर रहे तो कुछ लोगों ने कहा कि गलत है। आप पत्थर क्यों फेंक रहे हैं? मत मारो भाई, अपनी नौकरी लग जाएगा। पत्थर क्यों సిజేపీ పార్టీ అనే వాళ్ళు మన యాంటీ నేషనల్ హిందూస్. सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं कि जय श्री राम बोलेंगे। मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा। बस नाम रहेगा अल्लाह का। आपसे बात कर सकता हूँ? जय भीम बोलो पहले। जय भीम। अंधविश्वास है, रोज राम नाम जपो। राम नाम खराब है, बिल्कुल खराब है। వాళ్ళు హిందూని, బీజేపీని, నరేంద్ర మోడీ గారిని అగేన్స్ట్ గా వాళ్ళు చేయాలనుకుంటున్నారు. फक दिल्ली पुलिस, फक बीजेपी, फक इंडियन आर्मी। आप बार बार टुकड़े गैंग क्यों बोल रहे हैं? क्योंकि है
भाई उमर खालिद शर्जील इमाम को ये लोग आतंकवादी नहीं मानते हैं। अफजल हम शर्मिंदा है तेरे कातिल जिंदा है कहते हैं। మీకు ఇప్పటికీ 1 మంత్ కాబోతుంది. నిన్న 21 జూలై ప్రొటెస్ట్ జరిగినప్పుడు లాఠీ చార్జ్ జరిగింది. అలా ఎంతో మందికి స్టూడెంట్స్కి దెబ్బలు తాకినాయి. నిజంగా నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. వి ఆల్ వెరీ సారీ ఫర్ దట్. सामने फौज है क्योंकि इम्तिहान की है घड़ी तू तेरा अस्त्र है तू ఎందుకంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు. బట్ స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేయడం తప్పే. ఎందుకు అంటే అందులో ఒక రీజన్ కూడా ఉంది. మీరు స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేసిర్రు కదా, కొంతమంది నన్ను అంటారు, నేను ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నా అండ్ ఇన్స్టాలో స్టోరీస్ పెడుతున్నా, కొంతమంది కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా. ఏంటి అంటే వై యూ డోంట్ సపోర్ట్ టు सोनम वांगचुक. मगर अब लोगों को ये लग रहा है उन्होंने हमें आसमान से बचाया और खजूर पे लटकाया। मैं तो इस तरह देखता हूँ कि ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, भरी बाजार में बिकने के लिए रख दिए. మీకు అతని గురించి తెలుసా? సోనమ్ వాంగ్చుక్. ఓకే, సోనమ్ వాంగ్చుక్ గురించి మీకు అసలు తెలుసా? సోనమ్ వాంగ్చుక్ ఒక మెకానికల్ ఇంజనీర్. ఈజ్ అ సోషల్ వర్కర్ ఆల్సో. స్టూడెంట్స్ కోసం హెల్ప్ చేస్తుంటాడు. వీళ్ళని యాక్సెప్టెడ్. స్టూడెంట్ కోసం ఫైట్ చేస్తుండు, స్టూడెంట్స్ కోసం నిరాహార దీక్ష చేస్తుండు. ఓకే బై, ఓకే, వీల్ ఆల్ హెల్ప్ యూ. కానీ దాని వెనకాల ఉన్న అజెండా మీకు తెలుసా? మొన్న 21 జూలైకి ప్రొటెస్ట్ జరిగిన రోజు లాఠీ చార్జ్ జరిగింది. ఎంతోమంది స్టూడెంట్స్కి దెబ్బలు తాకినాయి, ఎంతోమంది పోలీసులకు కూడా ఇంజూర్ అయ్యింది. అది మీకు తెలిసే ఉండొచ్చు. ఓకే, ఈ మ్యాటర్కి వచ్చేసరికి నేను ఒక మ్యాటర్ మాట్లాడాలనుకుంటున్నా. మీరు ప్రొటెస్ట్ చేసేది దేని గురించి? స్టూడెంట్స్ మీ అందరు ప్రొటెస్ట్ చేసేది దేని గురించి? నీట్ పేపర్ లీక్ అయిందా అని గురించి. మీరు ఏం చేయాలి? ఓన్లీ ఫర్ నీట్ పేపర్ లీక్ అయింది, అది లీక్ ఇంకోసారి కావద్దు, ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు, ఇలా జరగవద్దు అని చెప్పే కదా మీరు ప్రొటెస్ట్ చేయాల్సింది. ఆ ప్రొటెస్ట్లో ఎంతో మంది హిందువులకి అగెన్స్ట్గా गवर्नमेंट फालतू की है. मोदी लोग बोल रहे हैं ना कि आप लोग प्रोटेस्ट को पॉलिटिकल बना रहे हो. पहली बात एजुकेशन के ऊपर बात है ना, एजुकेशन मिनिस्टर के ऊपर बात है ना, तो मिनिस्ट्री किसकी है, गवर्नमेंट किसकी है, तो बात तो होगी ना पॉलिटिक्स के बारे में. सॉरी, nobody wants to bring our religion or anybody's religion, but it's just Modi loves to do Jai Shri Ram in every political agendas, और उसके Jai Shri Ram पे ही चल रहे हैं. So I don't think so कि anybody wanted to bring भगवान राम मंदिर or whatever the fuck इसमें, but it's just people don't know कि political और education कैसे function करता है, तो इसलिए इसमें जय श्री राम घसीट रहे. जो भी इतना भौंक रहे हैं, लाइक मेरे खुद के फ्रेंड्स भौंक रहे हैं यार. मैं उनको इतना ही बोल के आई हूँ कि साले तुम अपना चूतियापा करते रहो, तुम अंधभक्ति में जारी रहो, मुझे कोई फर्क नहीं पड़ता, मैं तो जा रही हूँ. मेरे खुद के कितने दोस्त बोले हम अंधभक्ति सही हैं, तो फिर मैंने ऐसे ही उनको एक ही चीज बोली, भगवान करे तेरे बच्चे के साथ यही हो, तू मेरा दोस्त है, स्टिल आई एम सेइंग कि तुम्हारे बच्चे బీజేపీకి అగెన్స్ట్ గా మాట్లాడుతున్నారు. వై పాలిటిక్స్? వాట్ ఈస్ ద రీజన్ టు యూజ్ పాలిటిక్స్? పాలిటిక్స్ ని ఇన్వాల్వ్ ఎందుకు చేస్తారు మీరు? రిలీజియస్ మ్యాటర్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఒక అతను ఉన్నాడు కునాల్ అని చెప్పి, వాడు सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं. సీతారాములను అవమానించి మాట్లాడుతున్నారు. వై? మధ్యలో వాళ్ళేం చేశారు? నీట్ ఎగ్జామ్ పేపర్ మ్యాటర్ మాట్లాడకుండా మీరు హిందూస్ గురించి, మా దేవుళ్ళ దేవతల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వై? ఆమె ఇంకొక ఆమె ఉన్నది, ఆమె పేరు నాకు తెలియదు, ఐఎమ్ సో సారీ, బట్ ఆమె शक्ति जो हम सब में है, बस नाम रहेगा अल्लाह का. ఏమంటుంది? దేశ్ బనేగా అల్లా అని ఒక నినాదం తీసి మాట్లాడింది. అంటే మీరు అట్లా మాట్లాడితే మాత్రం యు ఆల్ యాక్సెప్ట్ ఇట్. అదే మేము జై శ్రీరామ్ అని చెప్పి మాట్లాడితే తప్పు. అవు బై, మేము అంధభక్తి అనుకుందాం సరే, వీఆర్ ఆల్ అంధభక్తి ఓన్లీ. హిందూస్ అందరూ అంధభక్తిని ఒప్పుకుంటున్నాం.
అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ముస్లిమ్స్ అని చెప్పి మాట్లాడితే వాళ్ళు అంధభక్తి కాదు. మీ సీజేపీ వాళ్ళందరూ మేము స్టూడెంట్సే రైట్ అని చెప్పి మీరు అనుకుంటారు. సీజేపీ అనేది మీరు చెప్తున్నా కదా అజెండా వేరు వాళ్ళది. बट कल जो ये लोग किए ना धोखा हुआ बच्चों के साथ, और इन लोगों ने ऐसा गेम खिलाना मतलब बच्चों का ये कर दिया. बच्चे मार खा रहे थे, खुद ट्रक में छिपे हुए थे. यार आपको किसने हक दिया बच्चों का ये करने का? कल 12 साल के बच्चे थे, 16 साल के बच्चे थे. यार वो लोग मार खा रहे थे. एक बार तो आप आगे जाते, कल हम लोग पालिका में मार खा रहे थे और ये लोग ट्रक में छिपे थे. They are going to do something else. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తా. వాళ్ళు చేసే అసలు ప్రొటెస్టే కాదు. कर्ण की गागर का खेल మీ మధ్యలో స్టూడెంట్స్, ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్స్ మధ్యలోకి తీవ్రవాదులాగా ఎంట్రీ అయ్యి వాళ్ళు ఏమేం చేస్తారో మీరు చూస్తుర్రా? అందులో జరిగేవి వేరే ఉన్నాయి. స్టూడెంట్స్ మీ అందరూ అర్థం చేసుకోండి. మీకు మీ ప్రొటెస్ట్కి మేము సపోర్ట్ చేస్తలేము, మీకు అగేన్స్ట్గా మాట్లాడుతున్నాము, ఇంతమంది ఇంజూర్ అవుతారు అని చెప్పి మీరు అంటున్నారు కదా. మీరు ఇంజూర్ అవుతారు, మాకు కూడా బాధాకరమే. మీకు సపోర్ట్ చేయకపోవడానికి రీజన్ ఏం లేదు. మీరు సీజేపీ పార్టీని దూరం పెట్టేయండి. మీ సీజేపీ పార్టీని దూరం పెట్టేసి వేరే వాళ్ళ హెల్ప్ ఎవరైనా తీసుకోండి. మన ఇండియాలో చాలా మంది ఉన్నారు హెల్ప్ తీసుకోవడానికి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. బేసికలీ కాక్రోచ్ పార్టీనా ఇంకొకట పక్కన పెడితే దుర్గా, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీస్ ఆర్ యంగ్స్టర్స్. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే what is the government doing? మీరు ఆ పార్టీని ఎందుకు యూజ్ చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎ లాట్. సీజేపీ పార్టీ అనేది యాంటీ అగేన్స్ట్ ఫర్ హిందూస్. हम हिंदू नहीं है, आप हो हम नहीं है हिंदू कैसे नहीं? अरे हम नहीं है ना, आप बताओ ना, आप हो नहीं? हाँ आप हो ना तो रहो ना, तो आप रहो ना. दुश्मन सिर्फ बॉर्डर के उस पार नहीं होता, घर के अंदर भी होता है. मेनली नरेंद्र मोदी गारनी. लेकिन मुझे लगता है अब नरेंद्र मोदी का इस्तीफा होना चाहिए. नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने रहने के लायक नहीं है. నరేంద్ర మోడీ ఎందుకు రిజైన్ చేస్తాడు బాయ్? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసింది ఆయన ఏమన్నా? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసింది ఎవరో, వాడిని పట్టుకోండి. ఒకవేళ పట్టుకుంటే వానికి ఏం చేయాలో అది చేసేయండి. ఇంకోసారి ఇట్లా కాకుండా చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. ఏదైనా ప్రొటెస్ట్ మంచి గట్టి చేయండి. కానీ మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తారో అది చాలా అంటే చాలా రాంగ్ తెలుసా? మీరు అంటారు స్టూడెంట్స్ చాలా సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తారు అంటే మీకు ఆడ పర్మిషనే లేదు. మీకు పోలీస్ పర్మిషన్ ఇచ్చింది ఎక్కడ? జంతర్ మంతర్లో మాత్రమే మీరు ప్రొటెస్ట్ చేయాలి సైలెంట్గా, పీస్ఫుల్గా. కానీ మీరేం చేస్తారు? పార్లమెంటరీకి ఎంట్రీ కావాలని చూస్తారు. ఆ సన్నివేశంలో ఏం జరిగింది? పోలీస్ వాళ్ళు బార్గెట్ చేస్తే కూడా మీరు ఆ బార్గెట్స్ విరగొట్టి లోపలికి ఎంట్రీ కావాలని చూసిర్రు. అందులో స్టూడెంట్స్ ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారో మీకు తెలియట్లేదు. మీ ఇన్నోసెంట్ స్టూడెంట్స్ మధ్యలో ఎంతోమంది తీవ్రవాదులు వచ్చిర్రు. కొంచెం అది చూసుకోండి. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. బై నేను క్లియర్ కట్గా చెప్తున్నా, సీజేపీ పార్టీ అనేది మంచిది కానే కాదు. అసలు దాని పార్టీ అని ఇవ్వడంటాడు పోయి. నిన్న మొన్న కాక 4 నెలల ముందు క్రియేట్ అయింది, May 16, 2026. అదొక పార్టీయా? వాడు ఎవడో స్టూడెంట్స్ని కాక్రోచ్ అన్నాడు అని చెప్పి అదే మనసులో పెట్టుకొని మిమ్మల్ని రెచ్చగొడుతుండు. స్టూడెంట్స్ని, యూత్ని రెచ్చగొట్టి మనం అంతా ఒక్కటి కావాలంటే మీ అందరు ఒక్కటే ఏం చేస్తారు? స్టూడెంట్స్ అందరు కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా మంచి పనులు చేయాలి, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా స్టూడెంట్స్కి మంచి జరగాలని చెప్పి ప్రొటెస్ట్ చేయండి. అది ఓకే. బట్ మీరు అసలు ప్రొటెస్ట్ ఏ విధంగా చేస్తారో మీకన్నా అర్థమవుతుందా? ప్లీజ్ గాయస్, నిజం చెప్తున్నా కదా, మీ ప్రొటెస్ట్ మీరు చేయండి. నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి మాత్రమే చేయండి, స్టడీస్ గురించి మాత్రమే చేయండి.
పాలిటిక్స్ని మధ్యలో లాగకండి. మెయిన్లీ ఎగ్జాక్ట్లీ ఏం చెప్తున్నా అంటే నరేంద్ర మోడీని మాత్రం లాగకండి. ఆయన తప్పేం లేదు. ఆయన తప్పు ఉంది అని అంటే ఇండియన్ గవర్నమెంట్ మొత్తం, ఇండియన్ సిస్టమ్ మొత్తం తప్పే ఉంది. నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ. మీరు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది, సరే నరేంద్ర మోడీ తప్పు ఉంది అని చెప్పి మీ వే ఆఫ్ థింకింగ్లో ఆలోచిద్దాం. ఓకే తప్పు ఉంది, ఆయన రిజైన్ చేస్తాడు, ఆయన ప్లేస్లో మంచి ఉన్నారని మీరు తీసుకొస్తారా? మీ దగ్గర ఉన్నాడా ఒక పొలిటికల్ లీడర్, ఎవరైనా మంచి లీడర్ ఉన్నాడా? ఆయన లాగా కాకుండా మంచిగా చూసుకుంటాడు, స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాడు, పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తాడని ఏమైనా ఉందా? ఆయన ఎన్ని మంచి పనులు చేసారు మీకు తెలుసా? తెలియంది ఏది మాట్లాడకండి. సారీ గైస్, నేను మీ అంతా చదువుకోలేదు, బట్ నా మైండ్ సెట్లో నేను ఏది ఉందో నేను చెప్పేసిన. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఒకవేళ నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తే వీడియో షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై నువ్వు ఇది తప్పు మాట్లాడను, ఇది కరెక్ట్ మాట్లాడను అని చెప్పి మీ ఒపీనియన్ మీరు నాకు చెప్పండి. దానికి నేను రియాక్ట్ అవుతా. ఒకవేళ నాదేమైనా తప్పు ఉంటే నేను రీకరెక్ట్ చేసుకొని మళ్ళీ వీడియో చేయాలని ట్రై చేస్తా. ఓకే, హోప్ యూ ఆల్ గాయ్స్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. ఎవరికైతే ఒకవేళ తెలుగు అర్థం కాకుండా హిందీ వాళ్ళు ఉంటే ట్రాన్స్లేట్ చేసుకొని చూడండి, లేదంటే మీ ఫ్రెండ్స్ కోరికైనా చూపించుకోండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. రైట్ గాయ్స్, బాయ్.